A very important day for the state government, especially for the outsourced employees working with various departments and organizations under the state government, sir. ఈ outsourcing employees segment లో ఉన్న lot of reports of corruption during recruitment, corruption during the entire process of salary payment etc. అది అంతా చూసి as per the honorable CM's instructions ఒక గవర్నమెంట్ లెవెల్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అండర్ ద నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు కావాల్సిన అన్ని ప్రాసెస్ పూర్తి చేసుకొని ఇంతకుముందు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా కలెక్టర్ ద్వారా హెచ్ఓడీస్ ద్వారా సెక్రటరీస్ ద్వారా ఒక ఇండెంట్ రూపంలో ఏపీ కాస్ వెబ్సైట్కి తీసుకువచ్చి ఇప్పుడు ఈరోజు సార్ వీ హ్యావ్ more than 50,000 placement intimation letters ready for distribution to the outsourced employees, sir, throughout the state, sir. That is why it is a very big day for the state. As per the Honorable CM's instructions and guidance, today we will be inaugurating the functioning of AP COS, sir, through the Honorable Chief Minister, and giving away more than 50,000 placement intimation letters to the outsourced employees, sir. ఇది అంతా చేస్తున్నప్పుడు సంస్థ ద్వారా కార్పొరేషన్ ద్వారా 50% కనీసము రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనము ఫాలో అయినాము సార్. తర్వాత ఈ 50,000 పర్సన్స్కు అవుట్సోర్సింగ్ కింద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కోసము కావాల్సిన గవర్నమెంట్ అప్రూవల్స్ ఉందా లేదా అది కూడా స్క్రూటనైజ్ చేసి పూర్తిగా రెడీగా ఉన్నాము సార్. సో టుడే ఈజ్ ఏ ఇనాగ్రేషన్ డే ఫార్ ద యాక్చువల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఏపీ కార్పొరేషన్ ఫార్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్, sir. So for that I welcome everybody for this launch through video conferencing, and I request the Honorable Chief Minister to kindly address the gathering, sir. సరిపోయిందమ్మా లోకేష్ దేవన బటన్ మార్చాలా సరిపోయిందా? సో అందరు కలెక్టర్స్ అందరూ they're on board కదా? నమస్తే నమస్తే నా బతున్నా ఇటు కూర్చుందరా రైట్ వచ్చేసి ముందుకు వచ్చేసి నో ప్రాబ్లం ఉండలేమ్మా నా పక్క వచ్చేసి. We have also invited some important secretaries and HODs, sir, for this launch. Yeah. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ APCOS ఈరోజు నుంచి ఇది ప్రారంభం కావడం అన్నది నిజంగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే ఏ కార్యక్రమం అయితే మనం స్టార్ట్ చేసామో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా మరో అడుగు ఈ కార్యక్రమం. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ తిరగని ప్రాంతం లేకుండా ప్రతి ప్రాంతము తిరిగాం. ఇట్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 14 months, 3,648 కిలోమీటర్లు. ఎక్కడ కూడా మాకు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నాము సార్, మాకు న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక్క చోట కూడా నా దగ్గరికి వచ్చి
దీనికి అనుకూలంగా చెప్పాల. త్రూఅవుట్ ద పాదయాత్ర ప్రతి జిల్లాలోనూ నా దగ్గరికి వచ్చిన పిల్లలు ఎవరైతే నా దగ్గరకు వచ్చినారో వాళ్ళు అంటున్న మాటలు ఏమిటి అని అంటే, అన్న మాకు కాంట్రాక్ట్లో ఇంత జీతం ఇవ్వాలా అని చెప్పి మాతో కుదుర్చుకున్నారన్న, మాకు వచ్చేసరికి జీతం ఇంతే వస్తూ ఉందన్న. కాంట్రాక్టర్ మా జీతాలు కట్ చేసేస్తా ఉన్నాడన్న అని కొంతమంది మాట్లాడడం మొదలు పెడితే, మరికొంతమంది అన్న జీతం ఉద్యోగం రావడానికి లంచాలే, మళ్ళీ జీతాలు తీసుకునేటప్పుడు లంచాలే, ఈ రెండు ఇవ్వకపోతే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారన్న అన్న మాటలు వినిపించని రోజు కూడా ఈ రోజు లేదు. ప్రతి జిల్లాలో దిస్ వాస్ అ వెరీ వెరీ కామన్లీ స్పోకెన్ లాంగ్వేజ్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు అనే వాళ్ళను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మేలు చేయడం కోసం అని చెప్పి కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు. అది రాజకీయ పలుకుబడి కావచ్చు, లేదా వాళ్ళకింత నాయకులకింత అని చెప్పి అండర్స్టాండింగ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చోట గమనిస్తే గుడులకు సంబంధించి ఆల్మోస్ట్ 7 గుడులలో పారిశుద్ధ్య కార్మిక కాంట్రాక్ట్ గతంలో 4 లక్షలు ఉండేదో 7 లక్షలు ఉండేదో దాన్ని 32 లక్షలు పర్ గుడికి చేసినారు. అన్ని చోట్ల భాస్కర్ నాయుడు. ఎవరి భాస్కర్ నాయుడు అని చెప్పి డీటెయిల్స్ లేకపోయి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువు. అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ప్రతి చోట కూడా కాంట్రాక్టర్కు మేలు చేసే వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితులు ప్రతి చోట కూడా కనిపించింది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.